తెలుగువారి ఆత్మీయ వారధి. ఆఫీస్ నుంచి స్ట్రెస్ఫుల్ గా ఇంటికి వచ్చి అలా టీ తాగుతూ ఏదన్నా రిలాక్స్ అయ్యే ప్రోగ్రామ్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే నీలాంటి వాళ్ళ కోసమే మీ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఫన్ ఉండలాగా F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అనే మంచి చాయ్ బిస్కెట్ లాంటి కాంబోతో వచ్చేస్తున్నాను నేను మీ ముందుకి. పసందైన మాటలతో, ఫన్నీ ముచ్చట్లతో, ఆరోగ్య సూత్రాలతో, ఆధ్యాత్మిక విశేషాలతో మీ బుర్రకి పదును పెట్టే క్రేజీ క్వశ్చన్స్ తో, అది ఫన్ అయినా, ఫిట్నెస్ అయినా, మెంటల్ ఫిట్నెస్ అయినా అన్ని మేళవించిన కార్యక్రమం ఇది. మాటల ప్రశ్నల సమాహారం. ఆపు ఈ ప్రవాహం. షో డీటెయిల్స్ చెప్పే మా కోసం. మంగళవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అని వచ్చేస్తుంది మీ ఆర్జే వింధ్యా విన్స్, మన తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. హాయ్, హలో, నమస్కారం, వణకం. కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు ఆత్మీయ అతిథితో స్పెషల్ చిట్ చాట్. నేను మీ ఆర్జే వింధ్యా విన్స్. మనకి సాంకేతిక సహకారం హైదరాబాద్ స్టూడియో నుంచి సాయి గారు అందిస్తున్నారు. అలానే ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్, విశిష్ట అతిథి ఉన్నారు. వారి గురించి చెప్పే ముందు ఈ రోజు నా ఫ్రెండ్ భాను సూర్యలకు వారు పెళ్లి రోజు జరుపుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం మొదలు పెట్టేస్తున్నాను. అయితే ఈ రోజు మళ్ళీ మనం ఆ ఆల్ ఇండియా రేడియో రోజుల్లోకి తొంగి చూసి ఆ మధురానుభూతుల్ని, ఆ లలిత సంగీతాన్ని గుర్తు చేసుకుందాం. మనందరం ఒక గంట సేపు సలలిత రాగ సుధారస పానం చేయబోతున్నాం. అలా లలిత సంగీతం అనగానే మనకి గుర్తొచ్చేవారు పాలగుమి విశ్వనాథం గారు, చిత్తరంజన్ మహాభాష్యం గారు, ఆ తర్వాతి తరంలో మన సురేఖామూర్తి గారే. అలా ఆల్ ఇండియా రేడియోని ఇలా మన టోరీ రేడియోకి తీసుకొచ్చేసాను. ఎందుకంటే మనతో ఈరోజు ఉన్నారు అపర జానకమ్మగా పేరు పొందిన, అలానే నంది అవార్డు విన్నర్, ఆల్ ఇండియా రేడియో ఖ్యాతి, సంగీత భారతి బిరుదాంకితులు సురేఖామూర్తి గారు. మరి నమస్కారం సురేఖామూర్తి గారు, మిమ్మల్ని తెలుగు వన్ రేడియోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే. నమస్తే వింధ్య. అందరికి నమస్కారం అండి. తెలుగు వన్ ప్రేక్షకులు, శ్రోతలందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి ఇవాళ. ఆ తెలుగు మనకి అంటే తెలుగు భాష అనగానే ఆ లలిత సంగీతము ఎంతో ప్రాముఖ్యంగా గడించింది అప్పటి రోజుల్లో కూడా. అలా మన ఆల్ ఇండియా రేడియోలో నిరంతరం కొనసాగుతూ ఉండింది ఆ సంగీత జరి. అలాంటి ఆ సంగీత జరిని ఇవాళ మీరు ఇలా టోరీ రేడియోలో పలికించడం మాకు నిజంగా ఒక గంట సేపు మాతో ఇలా గడపబోతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా ఆనందం ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. లలిత సంగీతం పాడటానికి అవకాశం వచ్చేది చాలా తక్కువ. సో అలాంటి రేర్ ఆపర్చునిటీని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము మీకు తెలుపుకోవాలండి. అయితే మరి ముందుగా మనము ఒక గీతంతో మొదలు పెడదామా? తప్పకుండా. మరి లలిత సంగీతాన్ని గుర్తు చేసుకున్నాం కాబట్టి, పాల్గొని విశ్వనాథం గారిని గుర్తు చేసుకున్నాం కాబట్టి, వారి సంగీతంలో వచ్చిన ఒక గీతం కృష్ణ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి పాట మీకోసం పాడి వినిపిస్తాను. శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర నీద దుర్భర వేదన వేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా. కరి పొరుగు పాము బోయ మొరలిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము విడలేదా, కరి పొరుగు పాము బోయ మొరలిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము విడలేదా, మదనాంతకు మీద నీ
మనసెన్నడు పోదా మమకారపు తెర స్వామిని మనసారా కననీదా శివ 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 అనరాదా శివనామము చేదా శివ పాదము నీడా ఈ శిరసునుంచరాదా భవసాగర నీద దుర్భర వేదన వేదా శివ 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 అనరాదా శివనామము చేదా. అద్భుతం అండి. అసలు ఆ శివనామం ఎంత మధురమో, మీ గళం కూడా అంత మధురంగా ఉంది. అప్పటికి ఇప్పటికి అస్సలు చెక్కు చెదరలేదు, అలానే ఉంది. అప్పటి రోజుల్లో మేము రేడియోలో విన్నట్టుగానే ఎంత మధురంగా పాడారు. మరి సంగీతము మీ ఫ్యామిలీలోనే ఉందా, లేదా మీకు ఆసక్తి ఎలా, అసలు నేర్చుకోవడం ఎలా జరిగింది? నాకు సంగీతం మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు, కీర్తిశేషులు జి రామచంద్రరావు గారు. సో ఆయన హార్మోనియం వాయిస్తూ ఉంటే చిన్నప్పుడు ఇంట్లో ఆ హార్మోనియం మీద పాటలు వింటూ ఉండేదాన్ని. అయితే ఎక్కువ సినిమా పాటలు వాయిస్తూ ఉండేవారు మా నాన్న హార్మోనియం మీద. సో ఆయన ద్వారానే సంగీతం బహుశా నాకు వచ్చింది. ఆ సంగీతం పట్ల ఇంట్రెస్ట్ అన్ని ఆయన ద్వారా వచ్చాయి. అలాగే మా పిన్ని గారండి, మా అమ్మకి చెల్లెలు అన్నమాట, విజయలక్ష్మి శర్మ గారు, వినే ఉంటారు ఆవిడ పేరు. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ, లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్. తను మా పిన్ని అన్నమాట. సో తన దగ్గర చిన్నప్పుడు పాటలు నేర్చుకుంటూ ఉండేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని. అలా ఫ్యామిలీ నుంచే సంగీతం వచ్చిందని చెప్పచ్చు దివ్య. ఓకే, అసలు నిజంగానే అంటే చిన్నప్పటి నుంచి ఆ సంగీతం వింటూ అలా సామెత అంటారు కదా, ఏ గూటి చిలక ఆ పలికే పలుకుతుంది అన్నట్టు. అదే లేచినప్పటి నుంచి పాటలే. చిన్నప్పుడు ఎప్పుడు రేడియో 24 గంటలు మోగుతూ ఉండేది ఇంట్లో. సో ఆ పాటలు వినడం, ఆ పాటల్ని మళ్ళా పాడడం, ఇదే అన్నమాట ప్రపంచం. చదువు కూడా ఉండేది పక్కన, కాకపోతే పాటలు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? అంటే అలా లేదు ఇండియా, నాకు శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు యాక్చువల్ గా. ఓకే, సో ఎస్పీబీ గారి లాగే మీరు కూడా సంగీతం నేర్చుకోకపోయినా ఎంత అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా ఆయన కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు, కానీ ఎక్కడ అసలు ఆ అనుమానం కూడా అనిపించదు అనమాట. ఏదో అది చెప్తున్నాను కదా, అది బ్లడ్ లో పూర్వజన్మ ఏదో ఉండుంటుంది. అట్లా అంటే శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా ఏ పాట వింటే ఆ పాటని అలా పాడటం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటైంది అన్నమాట. ఓకే, మరి అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేర్చుకుని ఉంటే బాగుండేదేమో అని? అనిపించింది. ఎలా అంటే ప్రొఫెషనల్ గా కెరియర్, ఇప్పుడు చిన్నప్పుడు మనం పాడుకునేటప్పుడు పెద్ద తెలియదు, మనం ఆ రాగంలో ఆ సినిమా పాట అలా పాడుతుంటే అందరూ విని చాలా బాగుంది అనేస్తారు. కానీ మనం ఒక ప్రొఫెషనల్ దీనికి వచ్చిన తర్వాత అలా ఏదో పాడేస్తే సరిపోదు కదా, దాన్ని పర్ఫెక్ట్ గా పాడాలి. సో అప్పుడు నాకు చాలా అనిపించేది. కొన్ని పాటలు ఇప్పుడు లైట్ మ్యూజిక్ కంపోజర్స్ రకరకాల రాగాల్లో కంపోజ్ చేస్తారు పాటని. తెలిసిన రాగాలైతే పర్వాలేదు, మనకి ఈజీగా వచ్చేస్తుంది. కానీ కొన్ని చాలా కష్టమైన రాగాలు కొన్ని ఉంటాయి, తోడి రాగం అని, తర్వాత అలాంటి రాగాలు నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక స్వరాన్ని ఒక విధంగానే పలకాలి, ఇంకో విధంగా పలికితే ఆ రాగానికి తప్పు అయిపోతుంది. అది నాకు తెలియదు కదా, నాకు మామూలుగా నాకు ఎలా తోస్తే అలా పాడితే మటుకు కంపోజర్స్ ఈ రాగంలో ఈ స్వరాన్ని ఇలా అనకూడదు, ఇలా అనాలి అని చెప్తారనమాట. సో అదేంటో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేను క్లాసికల్ నేర్చుకోకపోవడం మూలంగా నాకు అది ఆ విషయం అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం రీసెర్చ్ వర్క్ లాగా ఈ రాగాన్ని ఇలా పాడాలని, లేకపోతే తెలిసిన వాళ్ళని, సంగీతం తెలిసిన వాళ్ళని కనుక్కుని
అట్లా నేర్చుకునేదాన్ని అనమాట. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని సినిమా పాటలు పాడేటప్పుడు కూడా కొన్ని శాస్త్రీయ సంగీతం చేసుకునే పాటలు ఉంటాయి. ముఖ్యంగా నేను నీలీల పాడద దేవాని ఎస్ జానకి కదా, ఆ పాట ఒకసారి వేదిక మీద పాడాల్సి వచ్చినప్పుడు ఆ పాట నేర్చుకోవడానికి ఇలాంటి మెళకువలు తెలుసుకోవాల్సి వచ్చింది నాకు. అప్పుడు అనిపించింది అనమాట, అయ్యో సంగీతం నేర్చుకుని ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అవకాశం లేక నేర్చుకోకపోవడం వేరు, కానీ సంగీతం ఏం పనికిరాదులే మన సినిమా పాట. హలో, నా దగ్గరే సాంకేతిక లోపం నా దగ్గర ఉందా తెలియదు, కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంది, మీ వాయిస్ మధ్యలో రాలేదు. ఇప్పుడు వస్తుంది. హలో, మళ్ళీ మధ్యలో కొంచెం హలో హలో ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుందండి. మధ్య మధ్యలో ఎందుకో బ్రేక్ అవుతుంది లైట్ గా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా వింధ్య? ఇప్పుడు చాలా బెటర్, యాక్చువల్లీ ఇప్పుడు చాలా బెటర్. ఓకే, సారీ, మీరేదో చెప్తున్నారు. అదే కర్ణాటక సంగీతం కంపల్సరీగా నేర్చుకోవాలి సింగర్స్ అన్న వాళ్ళు. అంటే లలిత సంగీతం పాడడానికి అక్కర్లేదు కర్ణాటక సంగీతం అట్లా అంటారు, కానీ కొన్ని పాటలు పాడేటప్పుడు ఆ కష్టం తెలుస్తుంది మనకి. అది సంగీతం నేర్చుకుని ఉంటే ఇంకా అసలు తేలిగ్గా పాడి ఉండేదాన్ని అని అనిపిస్తుంది అనమాట. ఓకే, కానీ మాకైతే అట్లాంటి డిఫరెన్స్ ఎప్పుడు తెలియలేదు. అయితే మీరు నేర్చుకునే, అంటే మీ సాధన అనుకోండి, అది నేర్చుకునేటప్పుడు కంపోజర్స్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అవన్నీ మీరు తీసుకొని అవన్నీ, అదే దాని వెనకాల చాలా కష్టం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. రైట్, మరి ఆల్ ఇండియా రేడియోలో మీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? అంటే ఎలా అసలు మీ జర్నీ అక్కడ ఎలా మొదలైంది? యాక్చువల్ గా నేను సినిమా పాటలు పాడుతూ ఉండేదాన్ని వేదికల మీద. చెప్పాను కదా, మా నాన్నగారు కూడా ఎక్కువ సంగీతం ఇష్టపడే వాళ్ళము. హార్మోనియం వాయించేవారు, సినిమా ఓల్డ్ హిందీ సాంగ్స్ వాయిస్తూ ఉండేవారు, ఓల్డ్ ఘంటసాల గారి పాటలు ఇవి వింటూ ఉండేవాళ్ళం. అయితే నేను కూడా నా కెరియర్ ని ముందుగా ప్రారంభించింది సినిమా పాటలతోనే. సినిమా పాటలే స్టేజ్ మీద పాడుతూ ఉండేదాన్ని. అయితే ఒకసారి స్టేజ్ మీద పాడుతుంటే పివి సాయిబాబా గారని లలిత సంగీత దర్శకులు ఇక్కడ హైదరాబాద్ లో చాలా చాలా పేరెన్నికగన్న సంగీత దర్శకులు వారు. ఎన్నో లలిత సంగీత కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. సో ఆయన ఆ సినిమా పాటలు పాడుతుంటే విని నా దగ్గరకు వచ్చి, వాయిస్ చాలా బాగుందమ్మా, లలిత సంగీతం మరి పాడతావా అని అడిగారు. అంటే తప్పకుండా పాడతానండి, నాకు చాలా ఇష్టం, ఆయన పాటలు చాలా ఇష్టం అన్నమాట, లైట్ మ్యూజిక్ సాంగ్స్, సాయిబాబా గారి పాటలు. సో అట్లా ఆయన అడిగి తర్వాత ఆయన దగ్గర ఫస్ట్ టైం ఆయన స్వరతరంగిణి అనే వేదిక మీద నా చేత లలిత సంగీతం పాడిచ్చారు. దాని తర్వాత ఆయనే రేడియోలో మనకి ఆడిషన్ ఫామ్ తీసుకొచ్చారు. లైట్ మ్యూజిక్ సెపరేట్ సెక్షన్ ఉంటుంది ఆల్ ఇండియా రేడియోలో. ఆడిషన్ ఫామ్ తీసుకొచ్చి సాంగ్స్ అన్ని రాసి ఎగ్జామ్ అంటే ఆడిషన్ కి పెట్టాను అనమాట. అప్పుడు అట్లా లైట్ మ్యూజిక్ రేడియోలోకి ప్రవేశించడం జరిగింది. మరి ఫస్ట్ స్టేజ్ పైన పాడిన పాట ఏంటి మీకు గుర్తుందా? నేను ఫస్ట్ పాడిన పాట సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. మా కోసం అది కూడా మీరు జానకి గారి పాటతోనే మొదలు పెట్టారనమాట. జానకి సూపర్. అది జి ఆనంద్ గారు అని ప్లేబ్యాక్ సింగర్, ఈ మధ్యనే పోయారు ఆయన, ఒక 2-3 years బ్యాక్ పోయారు. సో ఆయనది ఒక సంస్థ ఉండేదన్నమాట, ఆయన రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవారు. సో ఫస్ట్ టైం సినిమా పాట ఆయన వేదిక మీద ఆ పాట పాడాను. ఆ పాట పాడి వినిపిస్తాను మీకోసం. తప్పకుండా. వాయిస్ బాగానే వస్తుంది కదా? వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
వాడు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మోస్తాడే. ఆ అందగాడు నా ఈడు చూడు ఏడే, ఈ సందే కాడ నా చంద మామారాడే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడు. సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా. వావ్, నిజంగా ఎంత అద్భుతంగా పాడారండి. ఎక్స్ప్రెషన్స్ అయితే అలా నాకు జానకమ్మనే అలా కళ్ళ ముందు మెదలారు. నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది అపర జానకమ్మ అని మీకు ఎందుకు అలా బిరుదిచ్చారు. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అలా దిగిపోయాయి. థ్యాంక్ యూ. నేనంటే ఒక్కొక్క చరణం పాడుతున్నాను పాట, ఎందుకంటే మనకి టైం సరిపోతుందో లేదో అన్నట్టుగా మొత్తం పాట పాడటం లేదు, జస్ట్. కానీ ఒక పాటలో ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకురావడం ఎంత కష్టం కదా శిల్ప. మీరు సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మనం మళ్ళీ లలిత సంగీతానికి వస్తే, ఇప్పుడు మామూలుగా లలిత సంగీత భాష్యకార చిత్తరంజన్ మహాభాష్యం గారితో గాని, పాలగొమ్మి విశ్వనాథం గారితో గాని, వారితో మీకేమైనా మంచి జ్ఞాపకాలు ఉన్నాయా? అవి మాతో పంచుకోగలరా? చాలా ఉన్నాయమ్మా. నాకు విశ్వనాథం మాస్టారు, చిత్తరంజన్ గారు ఇద్దరిని నేను చాలా చిన్నతనం నుంచి ఎరుగుదును. ఎందుకంటే చెప్పాను కదా, మా నాన్నగారు స్వంతగా ఆర్టిస్ట్ కాబట్టి ఆయన హార్మోనియం వాయించేవారు. చిత్తరంజన్ గారు పాడినప్పుడు కూడా మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు. ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్ అని ఒక సంస్థ ఉండేది హైదరాబాద్ లో. సో ఆ సంస్థలో చిత్తరంజన్ మాస్టర్ కూడా పాడుతూ ఉండేవారు అనమాట. సో వాళ్ళు రిహార్సల్స్ అవి చేసినప్పుడు చిత్తరంజన్ గారు మా ఇంటికి వచ్చేవారు. నేను చాలా చిన్న పిల్లని, నాకు 4-5 ఏళ్ల వయసు నుంచి చిత్తరంజన్ మాస్టర్ గారు తెలుసు. అంటే మా ఇంట్లో సభ్యులే ఆయన, మా కుటుంబ సభ్యుల్లాగా అన్నమాట. వాళ్ళందరూ, వాళ్ళ ఫ్యామిలీ గాని అందరూ బాగా తెలుసు, మాస్టర్ బాగా తెలుసు. అలాగే విశ్వనాథం గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మా పిన్ని విజయలక్ష్మి శర్మ గారు ఎక్కువ పాడారు విశ్వనాథం గారి దగ్గర పాటలు, చాలా పాటలు పాడారు. సో నాకు ఈ పాటలు ఇంట్రెస్ట్ మూలంగా నేనేంటంటే రేడియో రికార్డింగ్, మా పిన్ని రికార్డింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను వెనకాల తోకలాగా రేడియో స్టేషన్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో పిన్ని పాడుతుంటే తనతో పాటు నేను కూడా కూర్చుని ఆ స్టూడియోలో పాట వింటూ నేను కూడా మనసులో నేర్చేసుకునేదాన్ని ఆ పాటలు. సో విశ్వనాథం గారికి, చిత్తరంజన్ మాస్టర్కి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా, అంటే విజయలక్ష్మి వాళ్ళ అక్కయ్య కూతురనో లేకపోతే రామచంద్రరావు కూతురుగానో నేను వాళ్ళిద్దరికి తెలుసు బాగా. దాని తర్వాత నేను రేడియో ఆడిషన్ 87 లో పాస్ అయ్యాను. నేను 86 or 87 లో రేడియో ఆడిషన్ పాస్ అయినప్పుడు అప్పుడు చిత్తరంజన్ మాస్టర్ దగ్గర లలిత సంగీతము, ఈ మాస పాట, తర్వాత ఒకసారి నేషనల్ ప్రోగ్రామ్ కి కూడా, అంటే ఆల్ ఇండియా రేడియోలో నేషనల్ ప్రోగ్రామ్ అంటే చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే అన్ని స్టేషన్స్ రిలే చేస్తాయి ఆ ప్రోగ్రామ్ ని. మొత్తం మన భారతదేశంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్ అన్ని నేషనల్ ప్రోగ్రామ్ ని రిలే చేస్తాయి అన్నమాట. సో అలా నేను చిత్తరంజన్ మాస్టర్ గారి దగ్గర నేషనల్ ప్రోగ్రామ్ పాడటం జరిగింది. అలాగే పాల్గొమ్మి విశ్వనాథం మాస్టర్ గారి దగ్గర కూడా ఎన్నో లలిత గీతాలు, ఈ మాస పాటలు అలా రేడియోలోనే కాకుండా బయట జరిగే ఆడియో రికార్డింగ్స్ లో కూడా నన్ను పిలిచేవారు విశ్వనాథం మాస్టారు. అలా ఆయన దగ్గర శారదా శ్రీనివాసన్ గారి ఆడియో రికార్డింగ్ లో పాడడం, అలాగే ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన పాటలన్నీ ఆయన ఒక సీడీ చేశారు. ఆ సీడీలో అలా వాళ్ళతో కూడా నేను
పాడటం జరిగిందమ్మా. చాలా ఆత్మీయులు నాకు వాళ్ళు. రైట్, కరెక్ట్. ఈ మాసపు పాట, ఈ పాట నేర్చుకుందాం, ఇవన్నీ అప్పట్లో రేడియోలో వస్తుంటే మేము కూడా పుస్తకం పెట్టుకొని మలయాళీ సాంగ్ ఒకటి కుట్టిగలం పెట్టిగలం ఆయన నేర్పించాము. అవన్నీ రాసుకునే వాళ్ళం అనమాట. ఎంత చిత్రంజన్ గారి, అసలు ఆయనని ఎప్పుడో చూసింది లేదు, ఎప్పుడు ఆయన గళం వినడమే. అనుకునేవాళ్ళం ఎలా ఉంటారో ఆయన అని. ఒకసారి మళ్ళీ రేడియోలో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందనమాట ఆయన్ని. అప్పుడు ఆయన పిక్చర్ ఫస్ట్ మొదటిసారి. కుంభావ సరస్వతి అంటే ఆయన ఇంకా అసలు ఎన్ని ఆయన క్లాసికల్ జోనర్ గాని, హిందుస్థానీ జోనర్, వెస్టర్న్ అన్నిటి గురించి విశ్లేషణ చెప్పేవారు మాకు. పాట ఏదన్నా ఒక పాట నేర్పించేటప్పుడు అంటే ఆ పాట మీదే ఉండదు కదా సబ్జెక్ట్, దాని వెనకాల ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. ఎంతో జ్ఞాని ఆయన, జ్ఞాని ఒక రకంగా. అందులో ఆయన మంత్రదీక్ష, ఆయన అసలు కారణ జన్మలేని. అయితే ఒక మెసేజ్ వచ్చింది, సురేఖ గారు చాలా బాగా పాడుతున్నారు, కంగ్రాట్స్ టు హర్, పగలే వెన్నెలా జగమే ఊయేలా పాడించగలరు అని సత్యనారాయణ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి. అలాగే తప్పకుండా పాడతాను. సత్యనారాయణ గారు పగలే వెన్నెల, ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన అండి ఈ పాట. ఆరాధన చిత్రంలో రాజేశ్వరరావు గారు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచి, నీటిలోన కలువ భామ పొంగి పూచి, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే, పగలే వెన్నెలా. అసలు ఎండింగ్ కూడా ఆ పాటలో ఇలానే ఎండింగ్ ఉంటుంది కదండి. ఎంత అద్భుతంగా పాడారండి. ఆ గమకాలు ఎంత బాగా పలికించారు. మీరు సంగీతం నేర్చుకోలేదు అని మీకు ఎక్కడ ఉండకూడదు, ఎందుకంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళకంటే కూడా అద్భుతంగా పాడుతున్నారు. లేదు లేదు వింధ్య, లేదు నిజంగా ఆ గమకాలు అవన్నీ పలికించడం బాబోయ్ అసలు సూపర్ అండి. నేను మాటల్లో చెప్పలేను, అప్పుడే ఆగిపోయిందా పాట అనిపించింది నాకైతే. అయితే మనతో మాట్లాడడానికి శ్రీదేవి గారు ఉన్నారు, బెంగళూరు నుంచి. మాట్లాడేద్దాం. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి వింధ్య గారు. ఎలా ఉన్నారండి శ్రీదేవి గారు? బాగున్నానండి, ఉన్నారు? బాగున్నాను, నేను కూడా బాగున్నానండి. మనతో సురేఖమూర్తి గారు ఉన్నారు, నేపథ్య గాయకురాలు. నమస్కారం అండి. నమస్తే నమస్తే శ్రీదేవి గారు, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి. వింటున్నాను ప్రోగ్రాము, చక్కగా పాడుతున్నారు. శ్రీమల్లే పువ్వు, ఎంత చెవులో అమృతం పోసినట్టు ఉందండి మీ వాయిస్, మీరు పాడే విధానము. నేను ఉండబట్టలేక నేను పాలు తీస్తాక వెళ్తూ మళ్ళీ పాల తబ్బలు అక్కడ పెట్టేసి వెనక్కి వచ్చి కాల్ చేశాను మీరు పాడుతుంటే. ఎంత బాగా పాడుతున్నారో. నేను కూడా చిన్నప్పటి నుంచి రేడియో అభిమానినేనండి. మా అమ్మగారు వినేవారు, మిషన్ కుట్టుకుంటూ మాకు ఫిలిప్స్ రేడియో ఉండేది. అయితే ఆదివారం వచ్చిందంటే చిత్రంజన్ గారు పాటలు నేర్పించేవారు కదండి, దేశభక్తి పాటలు. అవును, అవి మా అమ్మగారు కూడా బుక్ తీసుకుని రాసుకునేవారు. నాకు ఇంకా గుర్తుంది ఆ పాటలు. సారే జహాసే అచ్చా ఒకటి, మళ్ళీ కన్నడలో
ఇళయ మక్కಳೆಲ್ಲ ಬನ್ನಿ తవరు మనకి అవును కరెక్ట్ ಬಳಸಿ ಬಳಲು ಎಂದು ನನಗೆ ನಿನಗೆ ಎಂದು అవును బాగుంటుంది చాలా. ನನಗೆ ನಿನಗೆ ನನಗೆ ನಿನಗೆ ಇಲಿ ಬಿಳಿವು ಹಗಲು ಇರುಳು ಬಣ್ಣ ಕೆಂಪನಿಯ ಹಲದಿರುವ అంద చందవన్న అని నాకు చిన్నప్పుడు చాలా అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట మీరిద్దరు మాట్లాడుకుంటుంటే. అదండి మంచి మెమరీస్ గుర్తు చేశారండి. అలా అసలు చిన్నతనంలోకి వెళ్ళిపోయి నేను కూడా భలే పాట గుర్తు చేశారు. అదొకటి జయ జయ హే భగవతి సురభారతి ఇవన్నీ అసలు అలా జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అది ఒకటండి. అవును, చాలా మంచి పాట అది. అసలు మన నేషనల్ యాంథమ్ గా పెట్టుకోవడానికి ఆ పాటని పంపించారట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. నేషనల్ యాంథమ్ గా పాడండి జయ జయ ప్రియ భారత జనయిత్రి. జయ జయ ప్రియ భారత. అలాగే సరే అండి. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి జ్ఞాపకాలు అలా మెమరీస్ గుర్తు చేశారు, థ్యాంక్ యూ. అండ్ మనతో మాట్లాడడానికి రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే అండి, అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు కదా. నమస్తే, ఇద్దరికి శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అండి. మాట్లాడండి. సురేఖమూర్తి గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్తే అండి. అదే నాకు కూడా చిన్నప్పటి నుంచి రేడియో పిచ్చితో పాటు పాట పాడేటప్పుడు అవి కొన్ని పాటలు ఉంటాయి. అసలు వినేకొంది కూడా గాయకుడు నోట ఇంకో పాట పాడిస్తారు. అలాగే లేడీస్ పాడినా సరే చాలా మంది గాయకురాల్లోని అందరూ ఒక్కొక్క పాట ఇష్టమైన పాటలు పాడుతూ ఉంటారు. అది వింటూ ఉంటే ఎన్నిసార్లు విన్నా సరే కనిపించేది. అసలు అలానా సెలెక్ట్ చేయడానికి కూడా లేదు గాయకుల్లో గాని గాయకమ్మల్లో గాని. అలాగే ఏంటంటే ఏ పాట అయినా సరే మనం వినేటట్టు మనం పాడుకునేటట్టు చాలా గొప్పగా లిరిక్స్ రాసే విధానం కానీ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే నేను పలానా పాట అనేది చెప్పలేను కానీ ఇందాక మనం ముందు కాలం చెప్పినట్టుగానే అది రాక్షసుడి సినిమాలో ఉంటుంది, జయ జయ ప్రియ భారత జనని అని. అది సినిమా పాట కంటే ముందు అది లలిత గీతం అండి. దాన్ని వింజమూరి సీత అనసూయ గారు వాళ్ళు సంగీతం చేశారు ఆ పాటకి. సో అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. స్కూల్లో కూడా పాడేవారు. అవునా, దాన్ని తర్వాత సినిమాలో కూడా పెట్టారు. ఆ పాట కూడా మంచి సక్సెస్ అయింది. అవును, చదువుల తల్లి పాటలాగా చాలా గొప్పగా ఉంటుంది. ఈ నోట ఏ పాట పాడినా సరే వింటూ ఉంటాం ఖచ్చితంగా. తప్పకుండా రమణ గారు, థ్యాంక్ యూ అండి. పాడతారు మన కోసం ఆ పాట. థ్యాంక్ యూ అండి. మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. అంటే పాట ఇప్పుడు పాడేస్తారా, వారిని వెయిట్ చేయమని చెప్పనా? ఇష్టం. నేను కాలర్ తో మాట్లాడేస్తానండి. తర్వాత మనము అదే అంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ లేకుండా పాటలు వినొచ్చు. సో నళిని గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, కార్యక్రమాన్ని వింటున్నాను. సో ఇవాళ మనతో సురేఖమూర్తి గారు ఉన్నారు. నళిని గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. మాట్లాడండి నళిని గారు సురేఖమూర్తి గారితో. నమస్తే అండి నళిని గారు. నమస్తే అండి. చాలా మీది నెల్లూరు అండి? అవునండి. బాలు గారి ఊరు. అవునండి, బాలు గారి ఊరు. ఎప్పుడు వింటూ ఉంటానమ్మా. అసలు సంతోషంగా ఉంది మీతో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం అనేది. చక్కగా గారు. మీకు ఎవరి పాటలు ఇష్టం ఎక్కువ? మీ కాల్ మధ్యలో ఎందుకో వాయిస్ వినిపించలేదండి నళిని గారు. ఏంటి మీ వాయిస్ మధ్యలో ఎందుకో బ్రేక్ అయింది. మీరు ఏమైనా చెప్పారా ఇప్పుడు? చెప్తానండి. అదే చాలా బాగా పాడతారు. ఆవిడ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టము. శివ పూజకు చిగురించిన సిరిసిరి మూవాలే ఆ పాటలు పాడుతూ నాకు కూడా మేడం గారి వాయిస్ నుంచి. తప్పకుండా అండి. కోఇన్సిడెన్స్ ఏంటంటే నేను కూడా ఇదే పాట రిక్వెస్ట్ చేశాను ఇవాళ.
గారు పక్కన నుంచి ఇప్పుడు మేడం గారు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ వీడియో చూసినప్పుడైతే నాకు చాలా ఆనందం వేసింది. అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి సురేఖమూర్తి గారి పైన, బాలు గారు గాని, జానకమ్మ గారు గాని. అదృష్టవంతులు కూడా అనుకున్నానండి చూసి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా అడుగుదాం నండి గారు, బాగా గుర్తు చేశారు జానకమ్మ గారితో. తప్పకుండా. ధన్యవాదాలమ్మ సురేఖమూర్తి గారు, నా అదృష్టంగా భావిస్తున్నారు ఈ రోజు మీతో మాట్లాడి. థ్యాంక్ యూ నళిని. తప్పకుండా పాడతాను, మీరు అడిగిన పాట పాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నళిని గారు. నిజంగా నేను ఇదే పాట అడిగానండి యాక్చువల్లీ మిమ్మల్ని. అవును. వాట్ ఏ కోఇన్సిడెన్స్. అయితే ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేసి మనము. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో ల్యాండ్ లైన్ కాలర్ ఉన్నారా అండి? నాకు వినిపించట్లేదు, లేకపోతే. హలో నమస్తే అండి, రామలక్ష్మి గారా అండి? ఎవరు మాట్లాడుతున్నారండి? ఓకే, కాల్ డ్రాప్ అయింది. ఓకే, సో మనం కాలర్ యాడ్ అయిపోయే లోపల మీ పాటలు అయితే వినేద్దామండి మళ్ళీ. సో ముందుగా జయ జయ ప్రియ భారత ఒక పల్లవి చరణం పాడతానమ్మా. తప్పకుండా. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. దివ్యధాత్రి దివ్యధాత్రి. వావ్, సూపర్ అండి. అసలు జనరల్ గా ఎవరిని చాలా తక్కువ సింగర్స్ అడుగుతాను, ఎలా మీ వాయిస్ కి సీక్రెట్ ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తారండి? ఈ క్వశ్చన్ మిమ్మల్ని తప్పకుండా అడగాలి. ఎందుకంటే ఏజ్ తో చాలా మందికి మార్పు వస్తుంటుంది, కానీ మీ గొంతు అప్పటికి ఇప్పటికి అలానే ఉంది అసలు. అంటే రెగ్యులర్ గా టచ్ లోనే అంటే పాడుతూ ఉన్నాను, ఎక్కడ బ్రేక్ రాలేదు. నాకు అదృష్టం కొద్దీ ఏంటంటే ఎప్పుడు నా కెరియర్ లో మ్యూజిక్ కెరియర్ లో బ్రేక్ రాలేదు. అంటే కొద్ది మందికి ఏమవుతుందంటే ఏవో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ మూలంగా, ఒక్కొక్కసారి వ్యక్తిగత వీటి మూలంగా గ్యాప్ వచ్చేస్తుంది పాటకి. సపోజ్ ఒక 2-3 ఏళ్ళు అలా గ్యాప్ వచ్చేసింది అనుకో, న్యాచురల్ గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ వాయిస్ అన్నమాట. రెగ్యులర్ గా పాడాలి, పాట అనేది మటుకు పాడుతూనే ఉండాలి. సాధన ఏ రోజు సాధన ఆపేసామో ఆ రోజు పాట ఆగిపోతుంది అంతే. ఎప్పుడు పాడుకోవాలి పాటని మటుకు, సాధన చాలా ముఖ్యం పాటకి. ఓకే, నెక్స్ట్ పాట శివ పూజకు అడిగారు కదా మన నండి. అవునండి, పాట.
శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనివ్వా, పరుగాపక పయనించవే తలపులనావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా, పరుగాపక పయనించవే తలపులనావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొగ్గల ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ, అవధి లేని అందముంది అవనికి నలు దిక్కుల, ఆనందపు గాలి వాడు నడపని నిన్నిలా, ప్రతిరోజు కనవగీతిక స్వాగతించగా, వెన్నెల కిన్నెరగాను నీకు తోడుగా, పరుగాపక పయనించవే తలపులనావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. వావ్, సూపర్ అండి. థ్యాంక్స్ అ లాట్. నేను అంటే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాక నాకు ఈ పాటతో ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నమాట. అంటే నిజంగా శివ పూజ కోసమే సిరిమువ్వ అనేది జన్మించిందా అన్నట్టు ఒక ఆ పాటలో నేను చాలా ఇన్వాల్వ్ అయిపోతాను, లీనమైపోతాను. నిజంగా చాలా ధన్యవాదాలు నిజంగా ఈ పాట పాడినందుకు. చాలా మంచి కంపోజిషన్ అండ్ డాన్స్ కంపోజిషన్, విశ్వనాథ్ గారి డైరెక్షన్, అసలు అదొక ఏమంటారు చందమామ. అవును, నిజంగా పాటల్లో చందమామ ఈ పాట. నిజంగానే కెరటాలకు తల వంచక ఇప్పటి వరకు పాడారు, అలానే అవధులు లేకుండా సాగిపోవాలని మా అందరి ఆకాంక్ష. మనతో మాట్లాడడానికి సావిత్రి గారు ఉన్నారు లైన్ లో. సావిత్రి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి సావిత్రి గారు, ఎలా ఉన్నారు? నా మాట వినిపించట్లేదా అండి? ఇవాళ ఎందుకో ల్యాండ్ లైన్ కాల్స్ తో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. సావిత్రి గారు, మీరు కుదిరితే స్కైప్ లో రాగలరా? ఓకే సావిత్రి గారు, నా మాట మీకు వినిపిస్తున్నట్టుగా అనిపించట్లేదు నాకైతే. మీరు కుదిరితే స్కైప్ లో రండి, ఎందుకో ల్యాండ్ లైన్ కాల్స్ తో ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి. కిషోర్ గారు బాగున్నారా? నేను బాగున్నానండి. కిషోర్ గారు నమస్కారం అండి. చాలా బాగుందండి, పాటలు చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఏ ఊరు నుంచి మీరు? ఆస్ట్రేలియా నుంచి. రైట్, చెప్పండి, అడగండి కిషోర్ గారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా, రిక్వెస్ట్ ఉందా, సాంగ్ రిక్వెస్ట్? సిరిసిరి మూవీలో టైటిల్ సాంగ్ ఉంటది కదండి, పాట ఏది? జుమ్మంది నాదమ్మా. అందులోనే సిరిసిరి మువ్వలు పుల్లకించగా అని వస్తుంది. జుమ్మంది నాదం కదండి మీరు అడిగేది? అది కాదండి, సిరిసిరి మువ్వ ఇదే అండి ఇప్పుడు పాడిన దానిలోనే సిరి సిరి మువ్వ స్వర్ణ కమలంలో పాటలో వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. కాదండి, అది కాదు కదా. సినిమా ఉంది కదండి, ఆ సినిమాలో జుమ్మంది నాదం పాటలోనే సిరి సిరి పువ్వులు పులకించగా అని వస్తుంది కదా. అది కాదా? మీరు ఒకసారి తర్వాత సర్చ్ చేసి రిక్వెస్ట్ మెసేజ్ పెట్టినా కూడా పర్వాలేదు. నేను డ్రైవింగ్ లో ఉన్నాను. అవునా? ఏదైనా ఓకే, రైట్. మీకు ఎవరి పాటలు ఇష్టమో చెప్పండి, వాళ్ళ పాటలు పాడతాను. నాకు అలా ఏం లేదండి. ఎక్కువ ఎవరి పాటలు వింటారు?
అలా ఏం లేదండి, వెళ్ళబోయి ఉంటానంటే పని ఏం లేదు నాకు. సుశీల గారి పాటల, జానక్ గారి పాటల, బాలు గారి పాటల? అలా ఏం లేదు, అలా ఏం లేదు. మరి స్టోరీనే ఎక్కువ వింటూ ఉంటాను, అందులో ఏదైతే వింటూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ఒక పాట గారు నా కాల్ పెట్టేయమనండి. థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు కాల్ కట్ చేయలేకపోతున్నారు. సాయి గారు కాల్ కట్ చేసేయండి. మనతో మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి గురువు గారు. హరి ఓం, నమస్కారం అండి. నమస్తే అండి. గాయని మీరు ఇవాళ పరిచయం చేస్తున్నందుకు పరమానందంగా. అయ్యో, నేను మీకు పరిచయం చేయడం ఏంటండి, మీకు ఆల్రెడీ నమస్కారం అండి. చిమ్మపూడి గారు రేడియో ద్వారా. సూర్యకాంతి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి. బాగున్నాను. నేను టోరీలో ఆర్జీగా చేస్తున్నాను 5-6 సంవత్సరాల నుంచి. పద్దెనిమిది కార్యక్రమంలో చేస్తుంటా, శనివారం చేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇవాళ మొదటి నుంచి నేను మీ బ్యాండ్ చూసిన తర్వాత, బ్యానర్ లో మీ పేరు చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. నేను సిద్ధంగా ఉన్న మొదటి నుంచి వింటున్నాను. చాలా ఇది శివ శివయ్య అనరాధా, శివ శివ శివయ్య అనరాధా అనే పాట కూడా చాలా అద్భుతంగా లలిత గీతానికి, సంగీతానికి అంకితమైపోయినటువంటి అద్భుతమైనటువంటి గాయన్ని ఇవాళ మీతో మాట్లాడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత చాలా సంతోషం అండి. మీతో మాట్లాడడం చాలా సంతోషం. మీరు ఎప్పటి నుంచో చాలా ఆనందంగా ఉంది. పాడారు అది నాకు సంతోషం అన్నమాట. ఈ పద్యాన్ని మీకు అంకితం చేస్తున్నాను. స్వరము మధురిమ వాణిదౌ వరము నీదే, స్వరము మధురము వాణిదౌ వరము నీదే, నమక చమకములను మించు గమకములను పాట వెన్నెలవాక మాసురేఖ, పాట వెన్నెలవాక మాసురేఖ, తెలుగు భాషకు అద్దిన తేనెవాక, అభినుతింతును మనసార అంజలింతు. ఏదో చిన్న పద్యాన్ని. థ్యాంక్స్ అండి. చాలా బాగా పాడారు, చాలా బాగా నా గురించి రాశారు. చాలా థ్యాంక్స్ అండి. సంతోషం. చాలా అద్భుతం గురువు గారు. అంటే నాకు తెలుసు ఇది వరకు మీ కంపోజిషన్స్ ఆవిడ పాడారని, అందుకనే నేను అన్నా అనమాట, నేను మీకు పరిచయం చేయడం ఏంటి గురుగారు అని. అద్భుతం గురుగారు, నిజంగా మీరు ఇలా రావడం, ఒక పద్య రూపకంగా ఆవిడకి ఒక ప్రశంస అంకితం ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరం అండి. ఎంత విన్నా వినాలని అనిపిస్తూనే ఉంటుంది సురేఖ గారిది. లలిత సంగీతానికి నిజంగా జీవితాన్ని అంకితం చేసి ఎన్ని వందల ఆల్బమ్స్ తీశారు, లెక్కలేదు. అన్ని నేను వింటూనే ఉన్నా ఛానల్లో. అద్భుతమైనటువంటి ఆ పాల్గొమ్మి గారు, నేను కూడా పాల్గొమ్మి గారిని చాలా సార్లు కలుసుకున్నా. చిత్తరంజన్ గారు వారు మా పాటలు కంపోజ్ చేసి ఎన్నో పాడారు. చిత్తరంజన్ గారి దగ్గర నుంచి సాయిబాబా గారు అందరూ నా పాటలు కంపోజ్ చేశారు. విన్నపటి వారు అందరూ చాలా, శ్రీహరత గారు అంతా కూడా చేశారు. సూర్యకాంతి గారు నా ప్రోగ్రామ్ లో వచ్చి పాడారు. చాలా సంతోషంగా. అవునండి, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. ఇంకొక మెసేజ్ వచ్చిందండి సురేఖమూర్తి గారు. చిన్నక్క గారు నమస్కారం అండి, జానకమ్మ గారి పాటలు పాడిస్తారు, చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఆ మేడంకి హాయ్ తెలియజేయండి. నాకు బాలమిత్రుల కథ సినిమాలో గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఆ పాటను పాడి వినిపించమని కోరుతున్నారు. చిరాకోడూరు గ్రామం, చిత్తలూరు నుంచి యాదగిరి గారు. తప్పకుండా అండి, తప్పకుండా పాడినా. ఇప్పుడు పాడైనా వింధ్య పాడేయండి. ఇప్పుడు మళ్ళీ వారి రిక్వెస్ట్, నేను అంటే మనకి టైం సరిపోకపోతే నేను దానికి న్యాయం చేకూర్చలేనేమో అని అంతే. ఒక్క చరణం పాడతాను. మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక
గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. హై గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. చిగురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఎంత అద్భుతమైన పాట నిజంగా. అసలు మంచి పాట అడిగారు యాదగిరి గారు, చాలా బాగుందండి. మీకు నిజంగా జానకమ్మ గారి పాట అలా మీరు పాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవచ్చు ఎంతసేపు అయినా. 1 గంట సరిపోదు, ఖచ్చితంగా మనము వారం వారం చేయాలేమో అనిపిస్తుంది సిరీస్ లాగా. అయితే జానకమ్మ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇందాక అన్నట్టుగా, అంటే నళిని గారు అన్నారు కదా జానకి గారి సమక్షంలో పాడడం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో పంచుకుంటారా? ఎలా ఉండింది అసలు? నాకు చిన్నప్పటి నుంచి ఎస్ జానకి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఎక్కువ చెప్పాను కదా, స్టేజ్ మీద కూడా జానకి గారి పాట అందరివి పాడతాను, కానీ ఎక్కువ ఎస్ జానకి గారి పాటలు పాడినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చేది అన్నట్టు. అంటే మీ వాయిస్ జానకి గారి పాటలకి బాగా సూట్ అవుతుంది అన్నట్టు, చాలా బాగుంటాయని. సో అందుకని ఒకసారి ఏంటంటే ఆలోచన వచ్చిందనమాట, ఒక 12 గంటల సేపు కంటిన్యూస్ గా జానకి గారి పాటలు పాడాలి అని. ఎన్నో పాటలు వచ్చు నాకు ఆవిడవి. అది ఒక్క వేదిక మీద మనం ఒక 2 గంటల ప్రోగ్రామ్ లో 3 గంటల ప్రోగ్రామ్ లో సరిపోదు, టైం సరిపోదు. సో అందుకని అంటే 12 గంటలు కూడా సరిపోలేదు, కాకపోతే ఊరికి అలా అనుకున్నా అనమాట, ఒక 12 గంటలు ఆవిడ పాటలన్నీ పాడాలని. అప్పుడు ఆవిడని రిక్వెస్ట్ చేశాను, ఆవిడ దగ్గరికి వెళ్ళి పాడతానండి అంటే ముందు చాలా ఆశ్చర్యపోయారు. అంటే అప్పటి వరకు అలా అది ఫస్ట్ టైం ఎవరు ఆవిడ పాటలను అట్లా కంటిన్యూస్ గా 12 గంటలు పాడడం జరగలేదు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, ఇట్లా అంటే మరి పాడగలవా నువ్వు 12 గంటలు వరుసగా పాడగలవా అని అడిగారు అనమాట. అంటే నాకు కూడా పాడి చూసుకోవడానికి అవకాశం ఉండదు కదా 12 గంటలు. సో ఇట్లా పాడాలని నాకు ఇష్టం అండి, మీరు వస్తే చాలా బాగుంటుందంటే తప్పకుండా వస్తానమ్మా అని. అది 2003 జూన్ 7వ తారీఖు అయ్యింది కార్యక్రమం. రసమయి అనే సంస్థ వాళ్ళు నిర్వహించారనమాట ఆ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో. సో పొద్దున్న 7 గంటలకి సరిగ్గా 7ంటికి మొదలు పెట్టి కంటిన్యూస్ సాయంత్రం 7 దాకా పాడుతూ ఉన్నాను అనమాట. సో నేను బ్రేక్ తీసుకోలేదా మీరు? లేదండి, బ్రేక్ తీసుకోలేదు. ఎలా బ్రేక్ తీసుకోలేదు. అంటే జస్ట్ ఏదో వాటర్ తాగడము అట్లా తప్పించి బ్రేక్ లేకుండానే పాడాను, వరుసగా పాడేశాను పాటలు. నాతో పాటు కొంతమంది జంట నగరాల్లో పేరు పొందిన గాయకులు చాలా మంది నాతో పాడారు. ఓకే. సో 7ంటికి నేను అనుకున్న జానకి గారు వచ్చి జ్యోతి ప్రకాశనం చేసి చెయ్యాలి, మీ చేతుల ద్వారా జ్యోతి ప్రకాశనం జరిగాక నేను పాడడం బిగించేస్తానంటే ఆవిడ పాప 7ంటికల్లా వచ్చారు. ఆవిడ వచ్చి జ్యోతి ప్రకాశనం చేసి కూర్చున్నారు. నేను అనుకున్న ఏదో 1 గంట కూర్చుని వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం వస్తారు కాబోలు, అంతసేపు ఆవిడ కూర్చోలేరు కదా అలా అనుకుంటున్నా నేను. కానీ అసలు ఆవిడ 1 నిమిషం కూడా ఆ సీట్ లోంచి కదలలేదండి, నమ్ముతారు?
ఒక్క నిమిషం కూడా కదలలేదా. అలానే 12 గంటలు ఆవిడ నాకు ఇప్పటికీ రవీంద్ర భారతికి ఎప్పుడు వెళ్ళినా స్టేజ్ మీద పాడుతుంటే ఆ మొట్టమొదటి వరుసలో జానకి గారు కూర్చున్న ప్లేసే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఆవిడ 12 గంటలు పాడారు. తర్వాత కొన్ని పాటలు ఇప్పుడు నేను నీలీల పాడేది దేవా ఒకటి, తర్వాత ఈ దుర్యోధన దుశ్శాసన అని జానకి గారు పాడినటువంటి విజయశాంతి గారి విజయశాంతి గారి అట్లా అంటే చాలా ఎమోషనల్ సాంగ్ అది చాలా. ఆ పాట పాడినప్పుడు ఆ 2 పాటలు పాడినప్పుడు ఆవిడ స్టేజ్ మీదకి వచ్చేసారు, నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కవలించుకుని చాలా అద్భుతంగా పాడావమ్మా అని నన్ను ఆవిడ అప్రిషియేట్ చేయడము, అది ఇంకా నాకు ఈ జన్మకు అది చాలా అనిపిస్తుంది. అసలు 12 గంటలు ఎవరు పాడుండరండి నాకు తెలిసి నిర్విరామంగా. ఖచ్చితంగా గిన్నెస్ బుక్ లోనూ ఎక్కాల్సిన విషయం అసలు. ఆయన అంటే మీరంత దీక్షగా అంతసేపు పాడటము అండ్ ఆవిడ కదలకుండా అక్కడ కూర్చోవడము అంటే ఆవిడ అసలు గ్రేట్. అదే అదృష్టం నిజంగా. 2 కూడా అసలు చెప్పలేము, ఏమంటారు మాటలో చెప్పలేని అంశాలు అసలు. మీరు అంతసేపు పాడటము. ఎన్ని పాటలు పాడారండి సుమారు? అంటే ఆ రోజు దాదాపు 150 పాటలు పాడుంటాను. సూపర్ అండి. 150 పాటలు, అండ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ డ్యూయట్స్ కూడా. జనక్ గారు బాలు గారితో పాడినవి, ఘంటసాల గారితో పాడినవి, మాధవపతి సత్యం గారితో పాడినవి, పిబి శ్రీనివాస్ గారితో జానక్ గారు పాడిన పాటలు, అలాగే సుశీల గారు జానక్ గారు కొన్ని డ్యూయట్స్, అలా అట్లా అన్ని కాంబినేషన్స్ లో పాడాను అనమాట. సూపర్ అండి. అసలు నిజంగా అన్ని గంటలు మీరు 12 గంటలు పాడటము, ఆవిడ అక్కడి నుంచి లేవకపోవడము, ఇది నిజం. అసలు అలాంటి రిక్వెస్ట్ కూడా ఎప్పుడు వచ్చిండదు ఏ సింగర్ కి, ఏ అభిమాని. సూపర్. అయితే ఇప్పుడు మేము కూడా మీ దగ్గర నుంచి 12 గంటల ప్రోగ్రామ్ పెట్టి పాటలు వినాలి. తప్పకుండా. మరి పాటలు పాడటానికి నాకు ఎప్పుడు అభ్యంతరం ఉంది అంటే, ఐ లవ్ సింగింగ్, ఐ లవ్ సాంగ్స్ కదా. సో we love to listen to your songs. నిజంగా గ్రేట్ అసలు. మరి ఎస్పీబీ గారితో కూడా పాడతా తీయగాకి వెళ్ళారు అంటే మీరు కంటెస్టెంట్ గా వెళ్ళారు ఫస్ట్. అప్పుడు మొదటిసారి మీకు ఆయన ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారో మీకు ఏమైనా గుర్తుందా బై ఎనీ ఛాన్స్? నేను ఫస్ట్ 1996 అమ్మా, 96 లో వెళ్ళాను, కంటెస్టెంట్ గా వెళ్ళాను. అప్పుడు ఎలా అంటే బాలు గారు పాట గురించి ఆయన మాట్లాడేవారు కాదు, ఆయన ఓన్లీ యాంకర్ లాగా ఉండేవారు. జడ్జెస్ వచ్చేవారు. నేను వెళ్ళిన ఎపిసోడ్ కి చక్రవర్తి గారు జడ్జి గా వచ్చారు. అప్పుడు చక్రవర్తి గారు జడ్జి గా వచ్చారు ఒక ఎపిసోడ్ కి. ఇంకొక ఎపిసోడ్ కి ఏమో అప్పల్ రాజు గారని ఆయన జడ్జిగా వచ్చారనమాట. అయితే బాలుగారు నా పాట విన్న తర్వాత ఆయన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవారు కదా, మామూలుగా విడిగా ఆయన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నా పేరు ఒక చాలా చోట్ల పలానా అమ్మాయి బాగా పాడుతుంది, ఆ అమ్మాయి చేత పాడించండి అని, అలా నాకు అంటే ఆయన ఫీడ్బ్యాక్, అదే నా ఫీడ్బ్యాక్ అనిపిస్తుంది అనమాట. ఆయనకి నచ్చింది కాబట్టి ఆయన నా పేరు సజెస్ట్ చేయడం అలా జరిగింది. ఎపిసోడ్ లో మటుకు చక్రవర్తి గారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. అప్పుడు నేను వదలనురా నేను రఘురామ అని పాట పాడాను అనమాట, చక్రవర్తి గారి పాట. అంటే ముందు మాకు అంటే ఆ ప్రోగ్రామ్ లో చాయిసెస్ ఉండేవి. వెరీ ఫస్ట్ సాంగ్ ఒక పాట పాడేవాళ్ళము, తర్వాత జడ్జి గారు ఏ పాట అడిగితే ఆ పాట పాడేవాళ్ళం అనమాట. అప్పుడు ఆయన వదలనురా పాట పాడమంటే పాడాను. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా నేను ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే స్టేజ్ లో నాకు ఇప్పుడు పరిచయం అయ్యావు నువ్వు, నా గనక మళ్ళా సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా నీ చేత పాడిస్తానని ఎపిసోడ్ లో చెప్పారు ఆయన. సో అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అప్పుడు 96 లో నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేదాన్ని అనమాట. సో మా పోస్ట్ ఆఫీసెస్ నుంచి బోల్డ్ మంది ఉత్తరాలు నాకు ఆ కార్యక్రమాన్ని చూసి. రాష్ట్ర పర్యంతంగా కూడా ఆ కార్యక్రమం చాలా ఫేమస్ అయింది. ప్లస్ చక్రవర్తి గారి ఈ కామెంట్ చాలా అందరికి బాగా ఇదైంది అనమాట. సో మా సురేఖ్ గారు ప్లేబ్యాక్ సింగర్ అవుతారు అన్నట్టుగా అందరూ చాలా అభిమానించారు అప్పుడు. రైట్. వాళ్ళందరూ అన్నారా మాకు మిగతా లెటర్స్ కంటే మీకు వచ్చే లెటర్స్ ఎక్కువ ఉన్నాయని? అంటే అప్పుడు ఇంత ఫోన్స్ కూడా లేవు, ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి, ల్యాండ్ లైన్స్ ఉండేవి కానీ చాలా తక్కువ.
ఇంకా అంటే ఉత్తరాలు ఇంకా ఆఖరి స్టేజెస్ లో అప్పుడే ఇంకా ఉత్తరాలు అయిపోతున్న స్టేజ్ లో నాకు ఉత్తరాలు వచ్చాయన్నమాట. మా ఆఫీస్ అడ్రస్ కి లెటర్స్ వస్తుండేవి. అలానే తర్వాత మళ్ళీ ఆయనతో ఎస్పీబీ గారు తీగల గీతం పాడారు, పాడతా తీగకి గెస్ట్ గా వెళ్లారు, స్వరాభిషేకం వంటి కార్యక్రమాల్లో. ఏదన్నా ఒక మంచి మెమరీ మీకు బాలు గారితో అలా గుర్తుండిపోయింది అలా ఏమైనా ఉందా? అలా ఒకటి అని చెప్పలేను. అసలు ఆయన పరిచయం అయిన తర్వాత బాలు గారితో ఒక్కొక్కళ్ళకి ఓ పుస్తకం రాసేంత అనుభవాలు మిగిలిపోతాయి. ఆయన ఆ మనిషి అలాంటి ఏమంటారు మేరు పర్వతం లాంటి పర్సనాలిటీ అది. నాకు లైట్ మ్యూజిక్ ఇష్టం అని ఆయనకి నేను చెప్తూ ఉండేదాన్ని. లలిత సంగీతం అంటే ఆయన కూడా చాలా అవునమ్మా లలిత సంగీతాన్ని మనం అంటే ఎక్కువ ప్రోత్సహించాలి అని పాడుతా తీయగాళ్ళు లైట్ మ్యూజిక్ ఒక రౌండ్ కూడా పెట్టారు ఆయన ఉన్నప్పుడు. అంటే లైట్ మ్యూజిక్ ని మనం ప్రోత్సహించాలి అనే దృష్టిలో పెట్టారు. సో నేను లలిత సంగీతం పాడినప్పుడల్లా ఆయనకి నా పాడిన పాటలు పంపించేదాన్ని అనమాట. చాలా అప్రిషియేట్ చేసేవారు. తర్వాత నేను కొన్ని సిడీస్ ప్రొడ్యూస్ చేశానండి. ఒకటి ఇందాక నేను పివి సాయిబాబా గారని చెప్పాను కదా, ఆయన తర్వాత నల్లూరి సుధీర్ కుమార్ అని, ఆయన కూడా రేడియో ద్వారా దూరదర్శన్ ద్వారా ఎంతో ప్రసిద్ధి పొందిన లలిత సంగీత దర్శకులు. సో నేనేంటంటే ఈ లైట్ మ్యూజిక్ ని ప్రమోట్ చేయాలనే దృష్టితో కొన్ని సిడీస్ ప్రొడ్యూస్ చేశాను. ఆ సిడీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను బాలు గారినే నేను గెస్ట్ గా పిలిచాను అనమాట. ఆయన చేతుల మీదుగానే నా ఈ సీడీలు 2 సీడీలు ఆయనే ఆవిష్కరించారు. అంటే అది నాకు మర్చిపోలేని ఇదనమాట. మామూలుగా ఆయనకి ఫోన్ చేసి సార్ ఇలా నేను లలిత సంగీతం సీడీ అంటే చాలా సంతోషం, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి, అప్పుడు మీరు నాకు ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం రాదు అంటే ఎంత ఆలోచిస్తారో ఆయన చూడండి కళాకారుని గురించి. నేను స్వరాభిషేకంకో పాడతా తీగక షూటింగ్ వచ్చినప్పుడు ఆ డేట్స్ లో నేను డేట్స్ ఇస్తానమ్మా, సో దట్ యూ నీడ్ నాట్ స్పెండ్ ఎనీ అమౌంట్ ఆన్ మై ఫ్లైట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ అని. అసలు ₹1 కూడా ఆయన తీసుకునేవారు కాదండి. అసలు ఆర్టిస్టులం అని చెప్తే గనక ఆయన చాలా అభిమానంగా వచ్చి 2 సార్లు ఆ సీడీ నా కోసం ఆయన రిలీజ్ చేశారు బాలు గారు. నిజంగా అది మర్చిపోలేను. డౌన్ టు ఎర్త్ థాట్ఫుల్ గా ఎవరు మనకి దొరకరు, ఇంకా ఎవరు అంత పేరు వచ్చిన మనిషి అంటే అంత ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన. ఎంత అంటే మన స్థాయికి దిగి మన వైపు నుంచి ఆలోచించటం అనేది అది చాలా అరుదుగా జరిగేటువంటి ఇదన్నమాట. అట్లాగే ఎన్నో ఆయనతో చాలా స్టేజెస్ మీద ప్రోగ్రామ్స్ లో పాడాను నేను. పాడినప్పుడు మైనర్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చాలా సున్నితంగా చెప్పారు, అమ్మా ఇక్కడ కొంచెం ఇక్కడ వాల్యూమ్ కొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేయండి అప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఏదైనా రికార్డింగ్స్ కూడా నేను రికార్డింగ్స్ లో కూడా చాలా పాటలు పాడాను. బాలుగారితో ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడాను, స్టేజెస్ మీద పర్ఫార్మ్ చేశాను. ఎన్నో అంటే చాలా జ్ఞాపకాలు. అంటే లలిత సంగీతానికి నిజంగా అసలు అదే ఆ జర్నీలో చెప్పలేంలేండి. కరెక్టే, అవి 1-2 అందులో అంతటి గొప్ప వ్యక్తితో నిజంగా అదొక పుస్తకమే రాయొచ్చు నిజంగానే. అయితే ఆ పాటలు శ్రద్ధగా విని మళ్ళా దాని మీద ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేవారు. అంటే అందులో మంచి ఏముంది, అందులో చెడు ఇన్ ది సెన్స్ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా కూడా అది కూడా చెప్పేవారు ఆయన. అంటే ఆయన ఏదో పొగిడేయరు మనిషి, ఎదుటి మనిషిని పొగిడేసే ఇలా కూడా కదా, హీ గివ్స్ కరెక్ట్ అనలైజ్ చేస్తారనమాట. సో ఇదమ్మా ఈ పాట చాలా చక్కగా వచ్చింది, లేకపోతే పలానా పాటలో ఇంకొంచెం అది ఇలా ఉంటే బాగుండేది, ఇలాంటి సలహాలు కూడా చెప్పేవారు ఆయన నాకు. సో దట్ ఈస్ బాలు గారు అనిపిస్తుంది అనమాట. అంత ఆయనకున్న బిజీ షెడ్యూల్లో మనకు అంత టైం ఆయన కేటాయించడం అనేది చాలా అరుదైన విషయం. నా గురించి కాదండి, ఇది ప్రతి వాళ్ళకి ఇలానే ఉంటుంది బాలుగారితో. ఆయన పర్సనాలిటీ అలా. ఇప్పుడు ఇది నేను పర్సనల్ గా నాకు చేశారని నేను చెప్పడం కాదు, ఇది ప్రతి కళాకారుడికి ఆయనతో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు ఉంటాయన్నమాట. అంతగా ఆయన మనసుల్లోకి వెళ్ళిపోయారు, హృదయాల్లోకి వెళ్ళిపోయారు. రైట్.
అయితే ఆయన కూడా లలిత సంగీతానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని సిడీస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ తరంలో అంటే మా తరం కొద్దిగా ఈ కొంచెం ఇంకా ఇప్పుడు ఈ కొత్తగా సినిమా పాటలు ఇవన్నీ వచ్చేసరికి లలిత సంగీత ప్రభావం కొంచెం తగ్గిందనే అనుకోవాలి. అంటే అప్పుడు ఆల్ ఇండియా రేడియో అప్పుడు ఆ టైంలో ఉన్నంత వైభవం ఇప్పుడు లేదా? మరి దానికి ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడు వచ్చే ఈ కొత్త కళాకారులు కావచ్చు, గాయకులు, సంగీత దర్శకులు లలిత సంగీతాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయొచ్చు అంటారు? కొన్ని సంస్థలు, కొంతమంది మనుషులు ఇంకా లలిత సంగీతాన్ని అంటు పెట్టుకుని ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇండియా యాక్చువల్ గా. అంటే దాని పట్ల ప్రేమతో ఆ లలిత సంగీతంతో కార్యక్రమాలు చేసేటువంటి లలిత సంగీత దర్శకులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి గారు గాని, ఆయన అందరికి లలిత సంగీతం నేర్పిస్తున్నారు. అలాగే శశికళా స్వామి గారు సింగర్, తను అంటే లైట్ మ్యూజిక్, పిల్లలకి లైట్ మ్యూజిక్ నేర్పిస్తుంది. అలాగే ఇంకా నవ్య నాటక కళా సమితి అనే ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ లైట్ మ్యూజిక్ లో కాంపిటీషన్స్ పెట్టి ఆ కాంపిటీషన్స్ లో విజేతలుగా ఉన్న వాళ్ళ చేత మళ్ళా స్టేజ్ మీద పాడించి అట్లా, అంటే ఇంకా ఉంది, దీపం అయితే వెలుగుతుంది. ఇంకా అంటే మాలాంటి కళాకారులు ఇంకా ఉన్నాము. మా తర్వాత జనరేషన్స్ ఇప్పుడు ఇట్లా టీచింగ్ సైడ్ ఉన్న చాలా మంది లలిత సంగీతం నేర్పిస్తున్నారు, పిల్లలకి నేర్పిస్తున్నారు. అలాగే నేను ఇంకో పేరు చెప్పడం మర్చిపోయాను, కలగా కృష్ణమోహన్ గారని. ఆయన ఆంధ్ర బాలానంద సంఘంలో పిల్లలందరికీ లలిత సంగీతం నేర్పిస్తూ వాళ్ళ చేత రెగ్యులర్ గా లలిత సంగీతం పాడిస్తూ స్టేజ్ మీద ఆయన ప్రతి సంవత్సరం పాల్గొమి విశ్వనాథం గారి జయంతి రోజున తప్పకుండా ఆయన పేరుతో ఒక కళాకారుడికి ఒక 25,000 రూపాయల బహుమతి ఇవ్వడము, ఆ రోజున విశ్వనాథం మాస్టర్ గారి పాటలన్నీ పాడించడం. సో నాకు కూడా వీలైనప్పుడల్లా నేనేంటంటే ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు పుస్తకావిష్కరణ సభలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో వాడు నన్ను 1 గంట పాడమని అడిగినప్పుడు నేనేమంటానంటే, ఏమండి ఇది సాహిత్యానికి సంబంధించింది కాబట్టి అందరూ సాహిత్యాభిమానులు, సంగీతాభిమానులు వస్తారు కాబట్టి నేను 1 గంట లలిత సంగీతం పాడతానండి అని చెప్తాను వాళ్ళకి ప్రత్యేకంగా. చెప్పి నేను లలిత సంగీతం పాడతాను అలాంటి కార్యక్రమాల్లో. అలా అంటే ఎఫర్ట్స్ చేస్తున్నాము, అవుతాయి. ఐ డోంట్ థింక్ అది పోతుంది అనేది మటుకు ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు లలిత సంగీతం నీకు ఇష్టం అని, నీకు నాస్టాలజిక్ గా ఉంది కదా పాటలు వింటుంటే. సో దానికి ఏమి అవ్వదు, తప్పకుండా నిలుస్తుంది లలిత సంగీతం. అయితే మనకి టైం కూడా అయిపోయింది, కాదంటే ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది దాంతో ముగిద్దాము. అయితే అది ఆ పాట అడిగే ముందు నాదొక ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు అంటే అప్పట్లో అప్పుడప్పుడే విమెన్ కొంచెం కెరియర్ వైపు దృష్టి పెట్టడం కానీ, ఉద్యోగాలు తీసుకోవడం కానీ, లేదా ఇలాంటి మీడియా వైపు వెళ్ళడం కానీ, ఆ పరంగా కొంచెం ఎంతైనా అప్పట్లో మగవాళ్ళకి ఉండే సౌకర్యాలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉండే ప్రోత్సాహం కానీ ఆడవారికి ఉండేది కాదు. సో ఆ పరంగా మీరు ఏమైనా ఫేస్ చేయాల్సి వచ్చిందా? ఎలా ఎదుర్కొన్నారు అవన్నీ? ఇబ్బందులు మొదటి రోజుల్లో చాలానే ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం వింధ్య. ఎందుకంటే ముఖ్యంగా స్టేజ్ మీద పాటలు పాడడం అంటే ఆ రోజుల్లో అదేదో చాలా తక్కువ అన్నమాట. అంటే అది గౌరవప్రదమైన విషయం కాదు అన్నట్టుగా ఉండేది. ఎంతసేపటికి రేడియోలో పాడితే పర్వాలేదు, అంటే రేడియోలో మనిషి కనిపించము, రేడియోలో వినిపిస్తాం కాబట్టి. అంటే లలిత సంగీతము, ఇవి జాతీయ శాస్త్రీయ సంగీతము దాకా ఏమి పెద్ద అబ్జెక్షన్స్ వచ్చేవి కాదు. కానీ వన్స్ స్టేజ్ మీద వెళ్ళి సినిమా పాటలు పాడుతున్నా అంటే మటుకు ఇంట్లోనే, అంటే మన ఇంట్లో ఇన్ ది సెన్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కాదు, ఇతర బంధువుల దగ్గర నుంచి చాలా అబ్జెక్షన్స్ వచ్చేవి. అది కాకుండా ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు లేవు. ఇప్పుడు అప్పట్లో కార్యక్రమాలు రాత్రి 10-11 అయిపోతే ఇంటికి రావాలంటే ఆ రోజుల్లో మరి అంటే బస్సులు ఆ టైంకి ఉండవు, ఎవరో ఒకళ్ళు దింపాలి ఇంటి దగ్గర, ఏ ఆటోల్లోనో. అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ అర్ధరాత్రి పూట ఇంటికి రావడం అనేది ఒకటి. టైమింగ్స్ ఉండవు, రికార్డింగ్స్ మేము
పొద్దున మొదలు పెడితే ఒక్కొక్క రోజు 15 పాటలు 16 పాటలు అట్లా అమృతవాణి స్టూడియో రికార్డింగ్ స్టూడియో. ఆర్కెస్ట్రా సింగర్ ఒకేసారి రికార్డ్ చేస్తారు. ఇప్పట్లాగా ట్రాక్ సిస్టమ్ లేదు. లైవ్ పాడేవాళ్ళము. లైవ్ పాడితే రోజుకి 12 పాటలు 13 పాటలు అప్పటికప్పుడు నేర్చుకోవడము. కంపోజర్ అప్పటికప్పుడే ఆర్కెస్ట్రా వాళ్ళకి కూడా బిట్స్ ఇస్తారు, అప్పటికే రికార్డ్ అయిపోవాలి పాట. మొత్తము ఇంకా ఏదో గంటలు రిహార్సల్స్ చేసేంత టైం ఉండేది కదా ప్రొడ్యూసర్ కి. స్టూడియో టైం కదా అది. పాటకి మహా ఉంటే ఒక 30 గంట టైం ఉండేది. 30 గంటలో మేము సింగర్స్ పాట నేర్చేసుకోవాలి, ఆర్కెస్ట్రా వాళ్ళు ఆర్కెస్ట్రా బిట్స్ సెట్ చేసేసుకోవాలి, రికార్డింగ్ ఒక్క మానిటర్ చూడడము, టేక్ చేసేయడం, అలా పాడేవాళ్ళం అన్నమాట. రోజుకి 12 పాటలు, ఒక్కోసారి 15 పాటలు. అంటే లెక్క లేదు అసలు. ఆ టైంలో అలా అర్ధరాత్రి అయిపోయేది, 12-1 గంటలు అయిపోయేవి. ఇంటికి ఎలా వెళ్తాం, ఎవరో ఒకళ్ళు దింపాలి అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండాల్సి వచ్చేది ఒక్కొక్కసారి. అలా వెళ్లే వాళ్ళము. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి. ఇప్పుడు చూస్తే అసలు అంటే చేస్తారు. అవును, ఇంట్లో నుంచే రికార్డ్ చేసి వాయిస్ పంపించేసేయచ్చు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు అసలు ఏమీ లేవు నాకు తెలిసి. అయితే లాస్ట్ మనం ముగించే ముందర శ్రీనివాస గారు మెసేజ్ చేశారు, నర్తనశాల సినిమాలో జనని శివకామిని పాట పాడమని అడుగుతున్నారు, కుదిరితే. తప్పకుండా. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. నీదరినున్నా తొలగు భయాలు, నీ దయలున్నా కలుగు జయాలు. నీదరినున్నా తొలగు భయాలు, నీ దయలున్నా కలుగు జయాలు. నిరతము మాకు నీడగ నిలచి, నిరతము మాకు నీడగ నిలచి, జయము నీయవే అమ్మా, జయము నీయవే అమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. వావ్, అద్భుతం అండి. అయ్యవారి పాటతో మొదలు పెట్టి అమ్మవారి పాటతో ఇలా నిజంగా బాగా చెప్పారు. ఆ అమ్మవారి దయ వల్ల మీకు ఇంకా 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 జయాలు కలగాలి, ఇంకా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నిజంగా అసలు సరిపోలేదండి. అసలు నాకైతే గంట దాటి ఒక 10 నిమిషాలు తీసుకున్నా కూడా థ్యాంక్ యూ, నిజంగా ధన్యవాదాలు. మీరు ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మాకు ఇచ్చారు. నిజంగా అందరినీ ఆనందింపజేశారు మీ పాటలతో. గంట వ్యవధిలో అసలు ఎన్ని పాటలు పాడారు, ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఇంకొక సెషన్ చేయాల్సింది, నాకైతే తనివి తీరలేదు. తప్పకుండా తప్పకుండా వింధ్య, ఇంకొకసారి మళ్ళా కలుద్దాము. తప్పకుండా అండి. నేను కూడా మీ రేడియో తెలుగు 1 రేడియో వారికి మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులకి శ్రోతలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. మీకు మా కృతజ్ఞతలు నిజంగా. ఎందుకంటే అసలు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. అందుకనే చాలా మంది కాలర్స్ వచ్చి కూడా చాలా పాటలు రిక్వెస్ట్ చేశారు. అలా అన్ని ఓపికగా పాడారు. ధన్యవాదాలండి. మా విన్నపాలన్నీ మన్నించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వింధ్య. థ్యాంక్ యూ అండి. బాయ్. సో అదండి, సురేఖమూర్తి గారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. అసలు అలా తేనెలు
ఒలికే పాట అన్నట్టుగా తేట తెలుగులాగా ఎంత తీయగా ఉంది కదా ఆ పాట. నిజంగా అన్ని పాటలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. నాకైతే ఈ గంట సమయం కూడా సరిపోలేదు, ఇంకా అలా ఆవిడ పాడుతుంటే అలా వింటూ ఉండాలనిపించింది. బట్ అట్లా గారికి ధన్యవాదాలు, ఆవిడ స్లాట్ నుంచి ఒక 12 నిమిషాలు 13 నిమిషాలు మనకు అందించినందుకు. మళ్ళీ నేను మీ ముందు శుక్రవారం నాడు ఉంటాను. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్ సైనింగ్.